క్రికెట్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి బౌలింగ్ విభాగం, 2 బ్యాటింగ్ విభాగం, 3 కీపింగ్ విభాగం. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ క్రికెట్లో. మనం చూస్తుంది బౌలింగే. బౌలింగ్ ఎంత ఇంపార్టెన్స్ అంటే బ్యాట్స్మెన్ కట్టడి చేయాలంటే బౌలరు ఎంతో నైపుణ్యత కలిగి ఉండాలి. ఆ నైపుణ్యత మనం సంపాదించాలంటే ఇప్పుడు నేర్చుకోవాల్సింది బౌలింగ్లో విధానం నేర్చుకోవాలి. ఆ బ్యాట్స్మెన్ ఎలా కట్టడి చేయాలనేది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం ఎలాగంటే బౌలింగ్ బేసిక్స్ అనేవి కంపల్సరీ. మనకు చివరి భాగంలో ఉన్నావు చూసారా, ఈ వీడు ఎలా చేస్తున్నాడు, బౌలింగ్ ఎలా చేయగలుగుతున్నారు, ఈ సిస్టమ్ అంతా ఎలాగ అర్థమైందంటే వాళ్ళు కంప్లీట్గా బేసిక్స్ నాలెడ్జ్ తోటి ఇది నేర్చుకొని అప్పుడు వాళ్ళు మంచి బౌలర్లు అవుతున్నారు. మీరు చూడండి, ఇక్కడ బౌలింగ్ చేయడానికి కొన్ని ఐటమ్స్ పెట్టాం. ఒకటి, బౌలింగ్ క్రీజ్కి ముందు ఒక జంపింగ్ ఏరియా, ఈ వికెట్ పెట్టాం. తర్వాత ఆ జంపింగ్ ఏరియాకి వికెట్ క్రీజ్కి మధ్యలో, బౌలింగ్ క్రీజ్కి మధ్యలో ఒక లైన్ డ్రా చేసాం, ఒక బాక్స్ని. ఆ బాక్స్లో మీరేంటంటే ఆ ఫుట్, రైట్ ఫుట్ ఏదైతే ఉందో రైట్ బౌలర్స్, అది ఆ ఫుట్ అందులో వేయాలన్నమాట. ఆ ఫుట్ అందులో ఫస్ట్ రైట్ ఫుట్ పడుతుంది. తర్వాత ఈ లెఫ్ట్ ఫుట్ ఏదైతే ఉందో ఆ బౌలింగ్ క్రీజ్ తర్వాత ఉందే ఆ బాక్స్లో ఈ బాక్స్లోనే మనం లెఫ్ట్ ఫుట్ అనేది వేయాలి. ఇది సిస్టమ్ అనమాట. ఇక్కడ వికెట్ జంప్ అనేది ఉంటుంది. ఈ వికెట్ జంప్ ఏంటి, బౌలింగ్ క్రీజ్కి ముందు చూసారు బ్లూ వికెట్ పెట్టారు కదా, ఈ బ్లూ వికెట్కి ఎల్లో వికెట్కి మధ్యలో ఒక బాక్స్ ఉంటుంది, అది రైట్ ఫుట్. తర్వాత బౌలింగ్ క్రీజ్ అంటే వికెట్కి అవతల లెఫ్ట్ ఫుట్ పడేటటువంటి బాక్స్ ఉంటుంది. ఈ విధంగా ఈ బాక్సుల్లో మనం ఎప్పుడైతే కరెక్ట్గా మన ఫుట్లు 2 కూడా రైట్ ఫుట్ తర్వాత లెఫ్ట్ ఫుట్, ఇవి క్రాస్ ఫుట్స్ అంటారు. ఈ క్రాస్ ఫుట్స్ ఎప్పుడైతే మనం వేస్తామో అప్పుడు మన బౌలింగ్ యాక్షన్లో మన రిథమ్ స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే నీ కరెక్ట్గా బెండ్ అయ్యి ఉంటుంది, ముందుకి వెనక్కి వెళ్లకుండా ఆ బేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి. వేసిన ఫుట్ కూడా మనం ఎలా ఉండాలంటే మీరు కరెక్ట్గా క్రాస్ ఫుట్లో పడాలి, అంటే మనం పడిపోకుండా. బౌలర్ రన్అప్ చూసుకోండి, ఈ రన్అప్ చేసినప్పుడు ఫస్ట్ రైట్ ఫుట్ వేశాడు, తర్వాత లెఫ్ట్ ఫుట్ వేశాడు అనమాట. ఇది క్రాస్ ఫుట్. ఇది ఇలాగా స్ట్రైట్గా పడవచ్చు, లేదంటే చిన్నది క్రాస్ ఫుట్ పడవచ్చు. అప్పుడు మీకు బ్యాలెన్సింగ్ ఉంటుంది బాడీలో ఎప్పుడైతే మీకు బ్యాలెన్సింగ్ వచ్చిందో అప్పుడు మీరు బౌలర్ అవుతారు. మీలో బ్యాలెన్స్ లేకపోతే మాత్రం బౌలర్ అవ్వడం కష్టం. మీరు నో బాల్ వేయకుండా ఉండాలనుకుంటే లైఫ్లో ఈ వికెట్ దగ్గర జంప్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి, క్రాస్ ఫుట్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. మీకు లైఫ్లో కూడా మీరు ఎప్పుడూ నో బాల్ వేయలేరు, ఎందుకంటే ఆ ప్రాక్టీస్ కూడా మీరు ఇన్సైడ్ నెట్లో ఎక్కువగా చాలా తక్కువ ప్లేస్లో మీరు చేసినట్లయితే మీకు ఈ వికెట్ దగ్గర జంపు అంటే నో బాల్ పడకుండా ఉండేటటువంటి క్రాస్ ఫుట్ జంపు మీకు వస్తుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు మంచి నెంబర్ 1 బౌలర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ బౌలర్కి.